యాదగిరిగుట్ట దేవస్థానంలో 10 లక్షల విలువైన డాలర్లు మాయమయ్యాయి. మరి ఇది ఎవరి పని అని అనుమానిస్తున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రోజు రోజుకు అవినీతి అయితే తిరుగుతున్నట్టుగా నిదర్శనంగా ఈరోజు వెలుగు చూసినటువంటి 10 లక్షల విలువైనటువంటి బంగారం, వెండి, డాలర్లు మాయమవడం అంటే అనుమానం అయితే కలుగుతా ఉంది. ఇప్పటికే ఈ గత ఏడాది క్రితమే ఈ డాలర్లు మాయమైనట్టయితే ఆర్టీసీ అధికారుల తనిఖీల్లో అయితే బయటపడింది. కొద్ది రోజుల క్రితమే చింతపండుకు సంబంధించినటువంటి చోరీ ఘటన జరగకముందుకే మళ్ళీ ప్రచార శాఖ ఆధ్వర్యంలో విక్రయించినటువంటి బంగారం, వెండికి సంబంధించినటువంటి డాలర్లు మాయమవడం పట్ల అధికారుల పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 ఏళ్లుగా యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానంలో బాండ్లకు సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కూడా మళ్ళీ కొద్ది రోజుల క్రితం ఏదైతే విషయాలు మానవేసిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం విషయాలు తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా ఈవో పర్యవేక్షణలో ఈ డాలర్లకు సంబంధించినటువంటి విషయాలు అయితే కొనసాగాయి. కానీ ఏమేమి కానీ కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ తనిఖీల్లో 10 లక్షలకు విలువైనటువంటి బంగారం, వెండి సంబంధించినటువంటి డాలర్లు అయితే మాయమయ్యాయి. సంబంధించినటువంటి దానిపైన కూడా ఇప్పటికే చర్యలకు ఆలయ దేవస్థాన అధికారులు వచ్చారని చెప్తున్నారు.